హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఏప్రిల్ 28వ తారీఖు మంగళవారం. ఈరోజు మార్కెట్లో మనకి నిఫ్టీలో వీక్లీ సెటిల్మెంట్ అయితే జరిగింది. ఎర్రక్కపోయి ఇరాన్లో ఇరుక్కున్న అమెరికా, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు పశ్చిమాసియాలో ఒక సరికొత్త స్నేహబంధం అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య రక్షణ ఒప్పందం అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు అనమాట. ఇది ఒక గొప్ప, చెప్పాలంటే ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సంఘటన. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇజ్రాయెల్‌కిను, అరబ్ దేశాలకి పడదు జనరల్‌గా. ఎంత సపోర్ట్ ఉన్నా ఓపెన్‌గా అయితే వాళ్ళు బాహాటంగా అయితే ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేయరు. ఇజ్రాయెల్‌తో ఎటువంటి వాణిజ్య బంధాలు పెట్టుకోరు. అటువంటిది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ మధ్య ఇరాన్ చేస్తున్న దాడితో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బాగా దెబ్బతిందనమాట. ఈ దుబాయ్ లాంటి సిటీస్ బాగా దెబ్బతిన్నాయి కదా! ఆ దెబ్బతో ఇజ్రాయెల్ యొక్క రక్షణ సహకారం అనేది కోరింది. వాళ్ళు అడిగిందే తడువుగా ఇజ్రాయెల్ అయితే బ్రహ్మాండంగా వాళ్ళ ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్ రక్షణ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాండంగా తరలించారు. దీని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అఖిల నాగేశ్వరరావు గారి పాత పాట ఉంది కదా, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ పాట పాడుకుంటారు ప్రెసిడెంట్ ట్రంప్ గారు. ఎందుకంటే ముందుకెళ్తే చైనా, వెనక్కి వస్తే ఇరాన్, మధ్యలో ట్రాప్ అయిన అమెరికా అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక వేస్ట్ యుద్ధం అయితే చేస్తున్నట్టుగా అయితే ప్రజల్లో భావన ఉంది, అమెరికన్ ప్రజల్లో ముఖ్యంగా. ఎందుకంటే ప్రతిరోజు కూడా $1,00,000 అయితే ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. సో, ఈ యుద్ధం ద్వారా సాధించేది ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఈ యుద్ధాన్ని ప్రారంభించిన కొత్తలో అమెరికా దాదాపు విజయం పొందింది. ఇంకేముంది, వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం స్థాపించబోతున్నారని ఒక పరిస్థితి అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇరాన్ని మాత్రం వాళ్ళు తక్కువ అంచనా వేసినట్టుగా అర్థమవుతుందనమాట. ఇరాను ఇప్పటికి కూడా ఏమాత్రం నష్టపడకుండా అతి ఎక్కువ నష్టాన్ని అమెరికాగా కలిగిస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు ప్రస్తుత లక్ష్యం ఏంటంటే ఈ హార్మోజ్ జలసంధిని తెరిపించడం అనే మాట పక్కన పెడితే ఎంతో కొంత గౌరవంగా ఈ యుద్ధం నుంచి బయటపడటం అనేది అమెరికా లక్ష్యంగా కనిపిస్తుంది. సో, ఇది ఇప్పట్లో జరిగే పనిలా కనిపించట్లేదు. ఈ దెబ్బతో అమెరికా ప్రెసిడెంట్ గారు రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు క్రూడ్ బీభత్సంగా పెరగడానికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే కారణం. సో, ఈ హార్మోజ్ జలసంధి బంధించడం ద్వారా, దిగ్బంధనం చేయడం ద్వారా క్రూడ్‌కి మరింత నష్టాలే కలుగుతుంది కదా! సో, టోటల్‌గా క్రూడ్ షిప్స్ రవాణా అయితే కంప్లీట్‌గా ఆగిపోయింది. అందువల్ల క్రూడ్ భగ్గుమంటుంది. ఈ యుద్ధం ద్వారా సాధించబోయే ఫలితాలేంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఒక ఫోన్ కాల్‌తో మారిన యుద్ధం. యూఏఈ కోసం నెతన్యాహు గారు భయంకరమైన సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. 2 నెలలుగా ఇరాను, అమెరికా మధ్య సాగుతున్న భీకరమైన యుద్ధం ఇప్పుడు ఒక అనూహ్యమైన మలుపైతే తిరిగిందనమాట. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య రక్షణ బంధం ఊహించిన స్థాయికి ఇది చేరువైంది. తన అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్ వైమానిక రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ చరిత్రలో మొదటిసారిగా ఒక అరబ్ దేశానికి, అది కూడా అత్యంత రహస్యంగా తరలించినట్టు వెల్లడిందనమాట. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులతో అల్లాడుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోరిన వెంటనే ఇజ్రాయెల్ తన సైనికపరమైన అత్యున్నతమైన ఈ ఐరన్ డోమ్ వ్యవస్థను అందించి తన నిజాయితీని నిరూపించుకుంది చెప్పొచ్చు అనమాట. ఇది ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ పశ్చిమాసియా ప్రాంతంలో ఒక సరికొత్త స్నేహబంధానికైతే తెర తీసిందని చెప్పొచ్చు. ఇది నిజంగా చెప్పాలంటే ఇరాన్‌కి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతకుముందు దాడులు చేసినంత స్వేచ్ఛగా ఇప్పుడైతే చేయబోదు. ఎందుకంటే ఇరాన్ అమెరికాతో డైరెక్ట్‌గా యుద్ధం చేసి గెలవలేదు. కనీసం ఇజ్రాయెల్‌తో కూడా డైరెక్ట్‌గా యుద్ధం చేసి గెలవలేదు. తన దగ్గర అంత శక్తి ఉన్నట్టుగా అనిపించడం లేదు. అందువల్ల ఏం చేసింది, చుట్టుపక్కల ఉన్న తన అరబ్ దేశాల మీద దాడి చేయడం ప్రారంభించి అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించింది. ఇప్పుడు ఇజ్రాయేలు ఒక అరబ్ దేశానికి తన రక్షణ ఛత్రాన్ని ఇవ్వడం ద్వారా ఇరాన్ని ఇప్పుడు చాలా చాలా ఈజీగా ఓడించగలదు. ఇది మిగతా అరబ్ దేశాల్లో కూడా చాలా గొప్ప అవకాశంగానే భావిస్తున్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి సన్ ఫార్మా అమెరికాకు చెందిన ఆర్గానన్ అనే కంపెనీని దాదాపు $12 బిలియన్ అయితే కొనుగోలు చేసిందనమాట. ఈ ఒప్పందం ద్వారా సన్ ఫార్మాకి అమెరికాలో అలాగే మిగతా యూరోప్ దేశాల్లో మార్కెటింగు అలాగే ఆదాయం ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి మహీంద్రా లైఫ్ స్పేసెస్ షేర్ ప్రైస్ ఈరోజు దాదాపు 5% జంప్ అయితే వచ్చింది. ఎందుకంటే Q4 ఫలితాలు దీంట్లో సేల్స్ మాత్రం దాదాపు 1,990 కోట్లుగా అయిందనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 26లో గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది దాదాపు 18,000 కోట్లకి చేరింది. కాబట్టి ఈ స్టాకులో ఇంత అద్భుతమైన రైజ్ అయితే కనిపించింది. మారుతి సుజుకి యొక్క ఫలితాలలో ప్రాఫిట్ అయితే దాదాపు 6.4% తగ్గి 3,659 కోట్లుగా వెళ్ళింది.
కాకపోతే నెట్ సేల్స్ మాత్రం ఆల్ టైమ్ హైకి రికార్డ్ క్రియేట్ చేశాయి. నెట్ సేల్స్ బాగా పెరిగినా కూడా ప్రాఫిట్ అయితే కొంచెం దెబ్బతిందని చెప్పొచ్చు. క్రూడ్ ధరలు భయంకరంగా పెరుగుతున్న నేపథ్యంలో మన దేశీయ విమానయాన సంస్థలైనటువంటి ఎయిర్ ఇండియా, ఇండిగో అలాగే స్పైస్‌జెట్ ఈ సంస్థలన్నీ కూడా గవర్నమెంట్‌కి అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చాయని చెప్పొచ్చు. ఒక మెమోరాండం పంపించాయి. ఆపరేషన్స్ నిర్వహించలేము. ఈ కాస్ట్ మాకు సరిపోదు. టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి. లేదంటే గవర్నమెంట్ తరపు నుంచి క్రూడ్ ఆయిల్‌లో మాకు కాస్త రిలీఫ్ ప్రకటించమని చెప్పి కోరాయన్నమాట. ఎందుకంటే క్రూడ్ ఇప్పుడు దాదాపు $110 నుంచి $120 దాటే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ వల్ల అన్న సంగతి మనందరికీ తెలుసు కదా! ప్రముఖ ఆటోమొబైల్ యాన్సిలరీ యూనిట్ అయినటువంటి కాస్ట్రాల్ ఇండియా అంటే ఇది గేర్ ఆయిలు, ఇంజిన్ ఆయిల్ తయారు చేసే కంపెనీ అనమాట. ఈ కంపెనీ తన ఫలితాలతో ప్రకటించింది. ప్రాఫిట్ దాదాపు 8% అయితే పెరిగింది. అలాగే లీలా ప్యాలెస్ అనే ఒక చిన్న హోటల్ స్టాక్ ఉంది కదా! ఎంటర్‌టైన్‌మెంట్ స్టాకు అది కూడా దాదాపు ప్రాఫిట్ 46% పెరిగింది. ఏయూ స్మాల్ బ్యాంక్ ప్రాఫిట్ మాత్రం అదరగొట్టిందని చెప్పొచ్చు. నెట్ ప్రాఫిట్ దాదాపు 65% పెరిగి 830 కోట్లుగా వెళ్ళిపోయిందనమాట. ఇది నెట్ ప్రొవిజన్స్ అంటే ఎన్‌పీఎల్‌కి ప్రొవిజన్స్ తగ్గించడం ద్వారా వచ్చిన అద్భుతమైన ర్యాలీ అని చెప్పొచ్చు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ అయినటువంటి ఎటర్నల్ తన ఫలితాలైతే ప్రకటించింది. కాకపోతే ఫైనాన్షియల్ ఇయర్ 29 కల్లా వీళ్ళొక $1 బిలియన్ అడ్జస్టెడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ సంపాదిస్తామని చెప్పి ఒక కాన్ఫిడెంట్ వార్త అయితే చెప్పారనమాట. ఇందువల్ల స్టాకులో అయితే మంచి మొమెంటం వచ్చింది. కాకపోతే ఇటువంటి వార్తల వల్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ 100% నిజమయ్యే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎస్టిమేషన్స్‌కి అలాగే రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. పైగా ఇది ఫైనాన్షియల్ 29కి అప్పటి వరకు ఈ కంపెనీ యొక్క పనితీరులో ఇటువంటి స్టేట్మెంట్లు మాత్రం పనిచేయవు. నిజమైన లాభాలు, నిజమైన రెవెన్యూ మాత్రమే కంపెనీ యొక్క లాభాలని నిర్దేశిస్తాయి కదా! మన దేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో బుల్లెట్ ట్రైన్ అయితే మాత్రం తయారు చేయబోతుంది. తయారు చేయబోయే కంపెనీ బీఈఎంఎల్ అన్నమాట. బెంగుళూరులో ఉన్నటువంటి బీఈఎంఎల్ ఈ కంపెనీ యొక్క మొట్టమొదటి ప్రాజెక్ట్‌ని మొన్న రైల్వే మినిస్టరు మన అశ్విని వైష్ణవ్ గారైతే ప్రారంభోత్సవం కూడా చేశారు. సో, ఈ ప్రాజెక్టు చాలా ఫాస్ట్‌గా వెళ్ళి దేశంలో ప్రకటించిన అన్ని బుల్లెట్ ట్రైన్స్ యొక్క మార్గాలు బ్రహ్మాండంగా తయారవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ అంటే నథింగ్ బట్ సేవింగ్ ది టైమ్ కదా! సో, అద్భుతమైన ప్రాజెక్టు, అద్భుతమైన భవిష్యత్తు ఉన్న కంపెనీ అని చెప్పొచ్చు. ఈరోజు మన వైజాగ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కి అయితే ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారని చెప్పొచ్చనమాట. ఇది ఒక 600 ఎకరాల్లో తరులవాడ, అడవివరం అలాగే రాంబిల్లి ఈ క్లస్టర్‌లో అయితే తయారవుతుందనమాట. ఈ ప్రాజెక్టు జూలై 2028 కల్లా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు రిలయన్స్ కూడా ఒక అదిరిపోయే వార్త అయితే ప్రకటించింది. మన వైజాగ్‌లోనే రిలయన్స్ కూడా 1.6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఒక డేటా సెంటర్‌ని అయితే ప్రారంభించే ఆలోచనలో ఉంది. ఇక మన వైజాగ్ అయితే ఈ డేటా సెంటర్స్‌కి పెద్ద క్లస్టరు అలాగే హబ్‌గా తయారయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఒక గొప్ప వార్త అని చెప్పొచ్చు కదా! యాక్చువల్‌గా నిన్న మార్కెట్ బాగా పడాలి. అటువంటిది నిన్న ఆశ్చర్యకరంగా మంచి లాభాలతోనే క్లోజ్ అని చెప్పొచ్చు. ఇది నిన్నటి డేటా అనమాట. నిన్న మార్కెట్ క్లోజ్ అయినప్పుడు ప్రైసెస్ సెన్సెక్స్ దాదాపు 640 పాయింట్ల లాభంతో 77,303 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ కూడా 195 పాయింట్ల లాభంతోనే 63,383 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 కూడా దాదాపు 200 పాయింట్ల లాభంతో 24,092 వద్ద క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్ల లాభంతో 56,265 వద్ద క్లోజ్ అయింది. ఇవన్నీ కూడా నిన్నటి రేట్లు అనమాట. నిన్నటి ప్రైసెస్. ఈరోజు దానికి కంప్లీట్‌గా రివర్స్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాంక్స్ మాత్రం బాగా దెబ్బతిన్నాయి. బ్యాంక్ ఎక్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. నిన్నటి లాభాలు దాదాపుగా ఈరోజు మార్కెట్ పోగొట్టుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్ సెగ్మెంట్ అయితే ఇంకా ఎక్కువగా నష్టపోయిందని చెప్పొచ్చనమాట. సెన్సెక్స్ ఈరోజు 417 పాయింట్ల నష్టంతో 76,886 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 1,023 పాయింట్ల నష్టంతో 62,360 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 97 పాయింట్ల నష్టంతో 23,995 వద్ద క్లోజ్ అయింది. ఎందుకంటే ఈ 24,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది గత 3-4 రోజులుగా. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 864 పాయింట్ల నష్టంతోనే 55,400 వద్ద క్లోజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. మార్కెట్ ఈరోజు ప్రధానంగా నష్టపోవడానికి నిన్నటికి ఈ రోజుకి పెద్ద తేడా ఏం లేదు. గ్లోబల్ క్యూస్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. కాకపోతే ఈరోజు నిఫ్టీ వీక్లీ సెటిల్మెంటే కారణం అని చెప్పుకోవచ్చు. నిన్న కూడా క్రూడ్ బ్రహ్మాండంగా పెరిగిందని చెప్పొచ్చు. నిన్న క్లోజింగ్ సమయానికి దగ్గరగా 9,138 ఆ ప్రాంతాల్లో ఉంది. ఈరోజు మరింతగా భగభగలాడుతుందని చెప్పొచ్చు.
క్రూడ్ ఈరోజు మోర్ దాన్ 6% కూడా ఒక స్థాయిలో వెళ్ళింది. అట్ ప్రెజెంట్ 9600 ఆ రేంజ్‌లో ఉందన్నమాట. ఈ రోజే ఏకంగా దాదాపు రూ. 500 అయితే పెరిగిందనమాట. సో, దీనికి ప్రధాన కారణం ఏంటంటే హార్మోజ్ జలసంధి యొక్క దిగ్బంధనం. ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో, తిరిగి చమురు నార్మల్ ఎప్పుడవుతుందో ఎవరికీ తెలీదు. ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీలో ఒక చిన్న ట్రేడ్ అయితే ప్రయత్నించాను. రాలేదు. రూపాయి లోపు కొందామని చెప్పి కూర్చున్నాను. ఈ 24,000 పుట్ ఒకటి రాలేదు. రూపాయి 40 వరకు వచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏకంగా ఇది ఒక స్థాయిలో రూ. 35 వరకు కూడా వెళ్ళిపోయింది. వచ్చింటే బావుండు. రాలేదు. సక్సెస్ అవ్వలేదు. రోజు మొత్తం మీద చాలాసేపు వెయిట్ చేశాను కానీ, ఒక రూపాయి లోపు 90 95 వస్తే బావుంటుంది. అక్కడ కొందామని చెప్పి వెయిట్ చేశాను. రాలేదు. మిస్ అయ్యాం. ఈరోజు కొంచెం మిస్ అయినట్టే మనకి. ఇవి నిన్నటి ట్రేడ్స్‌లో మనం సంపాదించిన లాభాలు. దాదాపు రూ. 13,124 వచ్చింది. చేసిన ట్రేడ్స్ అన్నీ కూడా మంచి లాభాలైతే వచ్చినాయి. ఒక ఎన్‌బీసీసీ ఫైనాన్స్ కంపెనీ అది మెయిన్ 370 కాల్‌లో కేవలం ఒక రూ. 620 వచ్చింది. నిఫ్టీ కాల్స్ అన్నీ కూడా మంచి హిట్ అయినాయి. నిఫ్టీ 24,000 కాల్‌లో మనకు రూ. 2,000 వచ్చింది. 24,000 పుట్టులో ఇది కూడా రూ. 2,000 వచ్చింది. ఆ తర్వాత 24,300 కాల్‌లో కూడా మనకు ఒక రూ. 2,000 యావరేజ్‌గా వచ్చింది. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ కంపెనీ ఒకటి మే 280 కాలు మంచి లాభాలు వచ్చినాయని చెప్పొచ్చు. రూ. 6,531 ఎంతో వచ్చింది. సో, నిన్న చేసిన ట్రేడ్స్ అన్నీ కూడా మంచి సక్సెస్ అయినాయి. మంచి లాభాలైతే వచ్చినాయి. కాకపోతే ఈరోజు మిక్స్డ్‌గా ఉంది. ఈరోజు 3 స్టాక్ ఆప్షన్స్ చేశాను. ఒక దశలో మంచి లాభాలు వచ్చినాయి కానీ, చివరిలో మళ్ళీ మైల్డ్ నష్టాలకు వెళ్ళిపోయినాయి. ఇవి రేపు లాభాలు వచ్చిన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే నిఫ్టీలో మాత్రం మిక్స్డ్‌గా ఉంది ఈరోజు. ఈ 24,000 కాలు ఒక దశలో రూ. 15,000 లాభానికి వెళ్ళింది. చివరిలో బాగా పడటం వల్ల అక్కడ క్లోజ్ చేసేసాను. చేసిన తర్వాత రూ. 8,092 లాభం అయితే వచ్చింది. 24,000 పుట్టు అంటే మధ్యలో ఒకసారి చేశాను. అక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఎగ్జిట్ అయిపోయాం. చివరిలో కొంచెంటే బాగుండేది. మంచి లాభాలు వచ్చినాయి. కానీ అంతకుముందే స్టాప్ లాస్ పెట్టాను. అది హిట్ అయిపోయింది. సో, రూ. 754 నష్టంతో అప్పుడుకి బయటపడ్డాం. ఆ తర్వాత బాగా వచ్చిందనుకోండి. కాకపోతే మనం లేము. మొత్తం ఎగ్జిట్ అయిపోయాం. ఆ తర్వాత మధ్యలో ఒకసారి మంచి మొమెంటం ఉన్నప్పుడు మార్కెట్ 24,300 కాల్లో కొంచెం పెద్ద లాట్లు చేశాను. ఒక మంచి లాభం అయితే వచ్చింది కానీ సడన్‌గా పడటం ద్వారా రూ. 10,000 నష్టం అయితే వచ్చింది. సో, నిఫ్టీ ట్రేడ్స్ అన్ని కూడా ఈరోజు మిక్స్డ్ అని చెప్పొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోని విశేషాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను. ఎరక్కపోయి ఇరాన్‌లో ఇరుక్కున్న అమెరికా ఎప్పటికి బయటపడుతుందో, ఈ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని ఎప్పటికి బయటపడేస్తుందో తెలీదు. అలాగే ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య కొత్తగా స్నేహబంధం అయితే స్టార్ట్ అయింది. అది గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో, దీని ద్వారా కూడా ప్రపంచ శాంతి కొంచెం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇరాను ఇంతకుముందు స్వేచ్ఛగా దాడి చేసినంత ఇదిగా ఇప్పుడైతే చేయలేదు. మధ్యలో ఇజ్రాయెల్ అడ్డుకవచం వేసింది కాబట్టి ఇరాన్ యొక్క దాడుల తీవ్రత తగ్గే అవకాశం ఖచ్చితంగానే ఉంది. ఇరాన్ యొక్క ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్ రక్షణ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పొందింది కాబట్టి అక్కడ వార్ కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇది ఒక మంచి అవకాశం చెప్పొచ్చు. అలాగే నిన్నటి మార్కెట్‌కి, ఈరోజు మార్కెట్‌కి గ్లోబల్ క్యూస్‌లో ఎటువంటి చేంజెస్ లేకపోయినా కూడా ఈరోజు మార్కెట్ కొంచెం పడింది. మైల్డ్ పడిందని చెప్పవచ్చు. నిన్న వచ్చిన లాభాలు కాస్త ఒక 75%, 85% పోగొట్టుకుందని చెప్పొచ్చు. గ్లోబల్ క్యూస్‌లో ఎటువంటి మార్పు లేదు. ఇరాను, అమెరికా మధ్య ఈ ప్రతిష్టంభన అయితే కొనసాగుతూనే ఉంది. ఇది క్లియర్ అయితేనే మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకుంటాయి. అంటే వేరే కొత్త సమస్య రాదని కాదు. ఈ సమస్య పోతే ఇంకొక సమస్య ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా ఈ మన వీడియో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను. దాని ద్వారా వివరాలైతే పొందవచ్చు. మీకు ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్, టిప్స్ లేదా ఇతరత్ర ఎటువంటి సలహాలు ఇవ్వబడవు. కేవలం మీకు అద్భుతమైన ట్రైనింగ్ మాత్రం ప్రొవైడ్ చేయబడుతుంది. అద్భుతమైన ట్రైనింగ్ అంటే అద్భుతమైన ట్రైనింగ్. ఇందులో మొహాటం లేదు. ఇది చెప్పే ముందు, ఇది క్లోజ్ చేసే ముందు ఒక చిన్న వీడియో చూడండి చెప్తాను. చిమ్మ చీకట్లో ఒక మంచి పెద్ద రహదారి మీద లైట్లు లేకుండా, ఎటువంటి ఇండికేటర్స్ లేకుండా, హెల్మెట్ పెట్టుకోకుండా ఎవరైనా ప్రయాణించగలరా చెప్పండి? బండి మీద చీకట్లో అర్ధరాత్రి ప్రయాణిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి? ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? ఇండికేటర్స్ వద్దా? హెడ్లైట్స్ వద్దా? హెల్మెట్ పెట్టుకోవద్దా?
ఇవన్నీ కూడా జీవితానికి ఎంత ముఖ్యమో ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా టూల్స్, స్టడీస్, ఇండికేటర్స్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య ఒక 4, 5 వీడియోలు చూశాను. ఇండికేటర్స్ లేకుండా ట్రేడ్ చేయండి, కేవలం క్యాండిల్స్ చూసే చేసేయచ్చు అని చెప్పి ఇటువంటి ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఎన్నైనా పెట్టొచ్చు. కానీ నిజానికి మీరు నేర్చుకోవాల్సింది 6 టూల్స్ అండ్ స్టడీస్. ఓకే, లాగింగ్ కావచ్చు, లీడింగ్ కావచ్చు. మొత్తం మీద సబ్జెక్టు వస్తేనే ట్రేడింగ్ చేయొచ్చు తప్ప ఏదో ఇటువంటి వీడియోస్ చూసేసి ఎటువంటి ఇండికేటర్స్ వద్దు, మేము బ్రహ్మాండంగా లాభాలు సంపాదిస్తున్నాం అంటే కొంచెం కామెడీగా ఉంటుంది కదా. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సేబీ రిజిస్టర్డ్ కాదు, నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే కనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.